జై శ్రీకృష్ణ. ఈరోజు మనము యమదీపం ఎలా పెట్టుకోవాలో తెలుసుకుందాము. దానికి ముందుగా దీపం పెట్టవలసిన ప్రదేశాన్ని శుభ్రంగా పసుపుతో మనం శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత దాని మీద కుబేర ముగ్గు వేయాలి. ఆ కుబేర ముగ్గు వేయటానికి బియ్య పిండిని మాత్రమే ఉపయోగించుకోవాలి. బియ్య పిండితోటి పైన చెప్పిన విధంగా కుబేర ముగ్గును వేసుకోవాలి. కుబేర ముగ్గు వేసిన తర్వాత దాని మీద పసుపు కుంకుమలతోటి అలంకరించుకోవాలి. ముగ్గు మీద అలంకరించుకున్న తర్వాత 2 మట్టి ప్రమిదలను తీసుకొని దానికి బాగా పసుపు పూసి కుంకుమ బొట్లు కూడా పెట్టాలి. తర్వాత 2 తమలపాకులను తీసుకొని ఆ ముగ్గు మీద 2 తమలపాకులు తీసుకొని ఆ ముగ్గు మీద పెట్టాలి. 2 తమలపాకుల మీద కొంచెం ఉప్పు పోసి ఈ 2 ప్రమిదల్ని ఆ తమలపాకుల మీద పెట్టాలి. తర్వాత ఆ ప్రమిదల్లోకి కొంచెము నువ్వుల నూనె పోసి 3 ఒత్తులు అంటే 2 ఒత్తులు కలిపి 1 ఒత్తు చేయాలి. అలా 3 ఒత్తులు తీసుకొని ఒకటి తూర్పు వైపుకి, ఒకటి ఉత్తరం వైపుకి, ఒకటి దక్షిణం వైపుకి ఉండేలాగా 3 ఒత్తులు ఆ ప్రమిదలో పెట్టాలి. తరువాత దీపమును వెలిగించి పసుపు కుంకుమలు పెట్టేసి పూలతో ఆ దీపాన్ని అలంకరించుకోవాలి. తర్వాత ధూపంని చూపించి పండు కానీ బెల్లం ముక్క కానీ నైవేద్యం పెట్టుకోవాలి. ఇలా నైవేద్యం పెట్టుకున్న తర్వాత హారతి ఇచ్చేసి యముడికి మనము నమస్కరించుకోవాలి. యమరాజా, మాకు అపమృత్యు దోషాలు తొలగిపోయేటట్లు దీవించు స్వామి అని మనము యముణ్ణి ప్రార్థించాలి. తెల్లవారిన తర్వాత ఈ ప్రమిదలు, ఈ పూలు ఇవన్నీ తీసుకెళ్ళి ఏదైనా పారే జలం ఉంటే మీ దగ్గరలో అందులో వేయవచ్చు, లేదా చెట్టు మొదట్లో వేయవచ్చు. వీటిని మళ్ళా మనము ఉపయోగించుకోకూడదు. ఇలా యమదీపమును పెట్టుకుంటే మన ఇంట్లో అపమృత్యు దోషాలన్నీ తొలగిపోతాయి. యముని అనుగ్రహము మనకి కలుగుతుంది. అందరూ కూడా యమదీపం పెట్టి ఇంట్లోని అపమృత్యు దోషాలు తొలగించుకొని యముని అనుగ్రహాన్ని పొందండి. జై శ్రీరామ్.